ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ఖచ్చితంగా వాడాలా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. దాని గురించి చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ప్రెగ్నెన్సీలో ఏంటంటే షుగర్స్ అనేది టైట్ కంట్రోల్‌లో ఉండాలి. టైట్ కంట్రోల్ అంటే టైట్ కంట్రోల్. అలా ఉంటేనే ఎటువంటి ప్రాబ్లమ్ ఏముండదు. ఇన్సులిన్ ఏంటంటే సేఫ్ అన్నమాట. ప్రెగ్నెన్సీలో బేబీకి అండ్ మదర్‌కి ఇన్సులిన్ అనేది 100% సేఫ్. సో, మీరు సేఫ్‌గా ఇప్పుడు మీకు డాక్టర్ రాస్తే తప్పకుండా ఇన్సులిన్ అనేది వాడండి. ఏంటంటే ఇన్సులిన్ వల్ల మీ షుగర్ అనేది టైట్ కంట్రోల్‌లో ఉంటుంది. సో, ఇన్సులిన్ అనేది డోసేజ్ ఎలా అయితే మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో అలా వాడండి. అయితే కొందరికేంటంటే మెట్ఫార్మిన్ కూడా రాస్తారు. మెట్ఫార్మిన్ కూడా సేఫ్. కొందరు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఇనిషియల్‌గా మెట్ఫార్మిన్ రాస్తారు. షుగర్ ఒకవేళ కంట్రోల్‌లో లేదంటే ఏంటంటే ఇన్సులిన్ అనేది రాస్తారు. మనకి ఇన్సులిన్ వల్ల కొంచెం టైట్ కంట్రోల్‌కి వచ్చేస్తుంది. ఈ మిగతా టాబ్లెట్స్ ఏదైతే ఉంటాయో అవి సేఫ్ కాదు. అందుకోసమే ఇన్సులిన్ అనేది ప్రిఫర్ చేస్తారు. అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే చాలామందికి చాలా అపోహలుంటాయి. ఏంటంటే ఇన్సులిన్ వాడితే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. అందుకోసమే ఇన్సులిన్ అంటే భయపడతారు. అలా మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్సులిన్ వాడారనుకోండి, ప్రెగ్నెన్సీలో మాత్రమే మీకు ఇన్సులిన్ ప్లస్ ఫీడింగ్ వరకు అలా ఇన్సులిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. దాని తర్వాత మీ షుగర్స్ అనేది నార్మల్‌గా వచ్చేసిన తర్వాత ఇన్సులిన్ అనేది స్టాప్ చేస్తారు. అంతేగాని ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేసి ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమని అలా అయితే చెప్పరు. చాలామందికి ఇలా ఇన్సులిన్ అంటే కంటిన్యూయస్‌గా వాడాలని భయపడతారు గానీ, అలా అయితే ఏం ప్రాబ్లమ్ ఏముండదు. ప్రెగ్నెన్సీలో అయితే షుగర్స్ కంట్రోల్ టైట్‌గా ఉండడానికే ఇన్సులిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. అది 100% సేఫ్. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.